హాయ్ అండి అందరికి. మీ ఇంట్లో 1000 వాట్స్ బల్బుని 10 అవర్స్ ఆన్లో ఉంచితే ఒక ఎల్ఈడి బల్బుని 10 అవర్స్ వాడితే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఒకేలా వస్తుందా? అసలు ఒక అప్లికేషన్ ఎంత కరెంట్ యూజ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ బిల్ని ఎక్కువగా పెంచేది ఏంటి అనేసి మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. దానికి ఆన్సర్ పవర్ కన్జంప్షన్. పవర్ కన్జంప్షన్ అంటే ఒక ఎలక్ట్రికల్ డివైస్ పని చేయడానికి ఎంత ఎలక్ట్రికల్ పవర్ అనేది యూజ్ చేస్తుందో దాన్ని మనం పవర్ కన్జంప్షన్ అనేసి చెప్తాము. మనం పవర్ ని వాట్స్ లో మెజర్ చేస్తాము. అంటే P=V/I. అంటే వోల్టేజ్ ఎక్కువైనా కరెంట్ ఎక్కువైనా కూడా పవర్ కన్జంప్షన్ అనేది పెరుగుతుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ తో మనం సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్ కి 100 వాట్స్ బల్బ్ ని 10 అవర్స్ ఆన్ లో ఉంచితే అది 1000 వాట్ అవర్ అనేది అంటే 1 యూనిట్ ఎలక్ట్రిసిటీ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. అదే 10 వాట్స్ ఎల్ఈడి బల్బ్ ని 10 అవర్స్ ఆన్ లో ఉంచితే కేవలం 0.1 యూనిట్ మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. రెండు ఒకేలాగా వెలుగునిచ్చినా కూడా పవర్ కన్జంప్షన్ లో చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లుని ఎక్కువగా పెంచేది లైట్స్ కాదు, ఎయిర్ కండిషనర్స్, వాటర్ హీటర్స్, ఐరన్ బాక్సెస్, ఇండక్షన్ స్టవ్స్ లాంటి హై పవర్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువగా యూనిట్స్ అనేవి కన్జ్యూమ్ చేస్తాయి. ఒక 2000 వాట్స్ హీటర్ అండ్ 20 ఎల్ఈడి బల్బ్స్ కలిపి కన్జ్యూమ్ చేసే పవర్ కన్నా ఎక్కువగా పవర్ కన్జ్యూమ్ చేయగలదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లుని ఎక్కువగా కన్జ్యూమ్ చేసే అప్లికేషన్ ఏంటనేసి కామెంట్ లో చెప్పండి. ఓకే గైస్, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో అర్థమైతే ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. బై బాయ్.